వాట్ ఈజ్ ఇంటర్వ్యూ? రైట్ ఇట్స్ ఆబ్జెక్టివ్. అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు ఏంటి, ఇంటర్వ్యూ చేయడానికి మనకు ఒక లక్ష్యం ఉండాలి కదా, వాళ్ళు దాని యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు చేస్తారు అనేది లక్ష్యం అన్నమాట. ఇక్కడ యాన్ ఇంటర్వ్యూ ఈజ్ ఏ ప్రొసీజర్ డిజైన్డ్ టు అబ్టైన్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ పర్సన్ త్రూ ఓరల్ రెస్పాన్స్ టు ఓరల్ ఎంక్వైరీస్. అయితే మనం ఇంటర్వ్యూ ఎందుకు చేస్తామో అనేది చూస్తే కనుక, ఇంటర్వ్యూ అనేది ఎందుకు డిజైన్ చేయబడింది అని చూస్తే కనుక, అప్టైన్ ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం సమాచారాన్ని రాబట్టడం కోసం, ఒక పర్సన్ నుంచి మనం వాళ్ళ యొక్క రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన ద్వారా ఓరల్గా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో మనం ఓరల్గా నోటితో అడుగుతారు క్వశ్చన్లు, మీరు నోటితోనే సమాధానం చెప్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్, ద ఇంటర్వ్యూ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ కంపోనెంట్ ఆఫ్ ద ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్. మరి ఇంటర్వ్యూస్ అనేది ఎందుకు చేస్తూ ఉంటారు? ఒక జాబ్ కోసం దేనికైనా మనల్ని సెలెక్ట్ చేసుకోవడానికి దానికి ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ది డిజైన్ టు డిసైడ్ ఇఫ్ an individual should be interviewed for the hired or eliminated from consideration. అయితే ఇప్పుడు మన యొక్క ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది మొత్తం ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేయాలా జాబ్కి, లేకపోతే ఎలిమినేట్ చేయాలంటే బయటకు పంపించేయడాన్ని ఎలిమినేట్ చేయాలా అనేదాన్ని కన్సిడర్ చేసుకోవడం కోసం మనం ఇంటర్వ్యూని చేస్తూ ఉంటాము. ఇట్ సర్వ్స్ యాజ్ ద primary means to collect additional information on an applicant and the basis for the assessing an applicant's job related knowledge, skills and abilities. అయితే దీంట్లో ఏముంటాయని చూస్తే కనుక, దీని యొక్క ప్రాథమికంగా దీన్ని వాళ్ళ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం కోసం, అలాగే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనం అప్లికెంట్ జాబ్ రిలేటెడ్గా ఎంత నాలెడ్జ్ ఉంది, అతనికి ఆ జాబ్ చేయడానికి ఉండేటటువంటి స్కిల్స్ ఏంటి, నేను జాబ్ ఇస్తే బాగా స్కిల్తో పనిచేస్తాడా లేదా, లేకపోతే అతనికి ఎటువంటి సామర్థ్యాలు ఉన్నాయి, జాబ్ చేయడానికి అతనికి కావాల్సినటువంటి ఎబిలిటీస్ ఉన్నాయా లేదా, ఎబిలిటీస్ అంటే సామర్థ్యాలు ఉన్నాయా లేదా, వీటన్నిటినీ వేరీ చేసుకోవడానికి ఒక చిన్న ఇంటర్వ్యూ పెట్టి ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. అసలు ఏ లక్ష్యంతో మనం ఇంటర్వ్యూని చేస్తున్నాం అనేది చూస్తే కనుక, ఫస్ట్ టు జడ్జ్ ద ఓవరాల్ పర్సనాలిటీ ఆఫ్ ద క్యాండిడేట్. అంటే ఒక క్యాండిడేట్ యొక్క మొత్తం పర్సనాలిటీ ఎలాంటి వాడు క్యాండిడేట్ అనేది తెలుసుకోవడం కోసం ముఖ్యంగా ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది. టు జడ్జ్ హౌ హీ రెస్పాన్స్ టు స్ట్రెస్ అండ్ నెగిటివ్ స్టిమ్యులీ. ఒకవేళ అతను స్ట్రెస్ ఎలా ఉంది, ఒక నెగిటివ్గా అతని మీద ఏదైనా క్వశ్చన్ వేస్తే అతను ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, అతని యొక్క ఒత్తిడి ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా స్ట్రెస్ లేకపోతే నెగిటివ్ స్టిమ్యులేషన్స్ ఇలాంటి వాటిని కూడా కౌంట్ చేయడం కోసం అలాంటి క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉంటారు. టు ఫైండ్ అవుట్ వై హీ హ్యాజ్ ఫెయిల్డ్ ఇన్ వన్ ఆర్ మోర్ స్ట్రీమ్ ఆర్ ద ఆపరేషన్ ఇన్ హిజ్ లైఫ్. మరి అతను రెండు సార్లు ఒక్కొక్కసారి మెయిన్ స్ట్రీమ్లో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, అలాంటిది ఎందుకు జరిగింది ఏంటి అలాంటివి అడుగుతూ ఉంటారు. టు లర్న్ ద యాంబిషన్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ ద క్యాండిడేట్. అసలు ఒక క్యాండిడేట్కి ఒక యాంబిషన్ ఏంటి, అతని యొక్క కోరిక ఏంటి, అతను దేన్ని సాధించాలనుకుంటున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. టు ఫైండ్ అవుట్ వెదర్ హీ ఈజ్ సూటబుల్ ఫర్ ఏ గివెన్ జాబ్ ఆర్ అకాడమిక్ సీట్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అకాడమిక్ సీట్స్ గురించి కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే అకాడమిక్స్లో అంటే కొన్ని చోట్ల సీట్స్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అలాంటి చోట కూడా. అప్పుడు చదువుకోవడానికి ఈవెన్ సీట్ కావాలనుకున్నా ఈక్వల్గా మార్కులు వచ్చినప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ కలిసి ఇంటర్వ్యూస్ కూడా చేసి అప్పుడు ఏ వ్యక్తికి అయితే ఎక్కువ కేపబిలిటీస్ ఉన్నాయో లేకపోతే ఎవరైతే క్యాపబుల్గా చదవాలనుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు జాబ్కి కానీ లేకపోతే అకాడమిక్ సీట్స్ అంటే ఏదైనా డాక్టరో లేకపోతే ఇంకో లాయరో ఏదో చదవంటే సీట్స్ డిమాండ్ కానప్పుడు ఇంటర్వ్యూస్ని చేస్తూ ఉంటారు. నెక్స్ట్, టు గెట్ ఎన్ ఐడియా అబౌట్ హిస్ సోషల్, ఫ్యామిలీ అండ్ పర్సనల్ బ్యాక్గ్రౌండ్స్. మరి ఒక ఐడియా రావడం కోసం అతను ఇక సమాజం ఎలాంటి సమాజంలో ఉంటున్నాడు, అతని యొక్క ఫ్యామిలీ ఎలా ఉంది, అలాగే అతని యొక్క పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా అడుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూ చేయడానికి గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ మొత్తం 6 కారణాలు.